ఇక నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో పండుగలను దృష్టిలో ఉంచుకొని ఫ్రీ బస్సు సర్వీస్ను ఆర్టీసీ అధికారులు తగ్గించారు. నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి డిపోలలో ఫ్రీ బస్తో నడిచే సర్వీసులు తగ్గించడంతో ఇవాళ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు ఆర్మూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరినటువంటి బస్సుల్లో సరైన సీట్లు లేక టికెట్ తీసుకొని ప్రయాణిస్తున్నటువంటి పురుషులకు ఫ్రీ ఆధార్ కార్డుతో ప్రయాణిస్తున్న మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. డబ్బులు ఇచ్చి ప్రయాణిస్తున్న మాపై సీటు లేకుండా కేవలం ఫ్రీ బస్ సర్వీసులలో ఆధార్ కార్డుతో ప్రయాణం చేస్తున్న మహిళలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు గంట సేపు హైవే పైన బస్సు నిలిచిపోయిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. రానున్న సంక్రాంతి సెలవులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు భారీ మొత్తంలో బస్సు సర్వీసులు తగ్గించడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్రీ బస్సు సౌకర్యం ఏర్పడి నుంచి అరకొరగా బస్సు సర్వీసు నడిపి వాపోతున్నారు. ఈ నేపథ్యంలో బస్సుల సర్వీసులు పెంచాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రయాణికుల డిమాండ్ ఉంది. ఇక కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలం జనగామ గ్రామ శివారులో కంకర పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా క్రషర్ పనులు కొనసాగుతున్నాయని, క్రషర్ను ఏర్పాటు చేయడం వల్ల వడ్డెర కులస్తులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విషయంపై కలెక్టర్కు ఉన్నత స్థాయి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వడ్డెర కులస్తులు ఆందోళన బాట పట్టారు. తక్షణమే ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకుని తమ కులస్తులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడింది.